నా కొత్త అర్థం ఏంటో చూద్దాం. హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం. పండుగలు ముగిశాయి. ఊరంతా మళ్ళీ నిశ్శబ్దమైంది. రంగువెల్లు ఉలిక్కిపడి ఊడ్చుకున్నట్టే లక్ష్మి మనసు కూడా మౌనంగా మారింది. అలేఖ్య ఆ రోజు తాళ్ళ వేసుకొని చెప్పింది, నేడు వెళ్తున్నా, మళ్ళీ ఈ వేసవిలో వస్తాను. లక్ష్మి గుండెల్లో ఏదో తొలిసారి కోల్పోయే గాయం మలిచింది. పక్కన ఉన్నవాళ్ళు మనకి అనుభూతినిచ్చిన వాళ్ళు అకస్మాత్తుగా పోతే మనకు అర్థమయ్యేదేంటో. అలేఖ్య దగ్గరికి వచ్చి ఒక చిన్న పుస్తకం ఇచ్చింది. ఈ 3వ పేజీలో రాసింది, నువ్వు చదివి నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాలి అని అంది. 3వ పేజీ, నీ కల కోసం నువ్వే పోరాడాలి, ఎవరూ నీ కోసం రావడం లేదు. ఒక్కసారి నువ్వు నిన్ను నమ్మిపోతే ప్రపంచం నిన్ను ఒప్పుకుంటుంది. లక్ష్మి పక్కకెళ్ళి కన్నీళ్లు తుడిచింది. ఆ అమ్మాయి ఇచ్చిన స్నేహం ఆమె పుస్తకం కన్నా విలువైన పాఠం. వారానికి ఒకరోజు స్కూల్లో అసెంబ్లీ నూతన విద్యార్థుల ఆత్మీయ స్వాగతం కార్యక్రమం హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ప్రతి క్లాస్ నుంచి ఒకరు స్వాగతం చెప్పాలి. 8వ తరగతిలో లక్ష్మి సెలెక్ట్ చేశారు. క్లాస్ టాపర్ కదా, టీచర్లు నమ్మకంగా చెప్పారు. ఆమె ఒక్కరోజు పాడి పనికి వెళ్ళి డైరీ తీసుకొని స్వాగతం పద్యాన్ని రాసింది. కానీ సభ రోజు స్టేజ్ ముందు వెళ్ళగానే అన్నయ్య హరీష్ పక్కనున్న బ్యాచ్కి నెత్తినిగా అన్నాడు, మా ఇంట్లో పాపనే ఇప్పుడు మైక్ పక్కనే పాపం. ఆ మాట ఆమె చెవికి వచ్చేసింది. గుండె జారిపోయినట్టు అనిపించింది. తాతయ్య కూడా దూరంగా కూర్చొని తల వంపేసుకున్నాడు. అదే సరిపోయినట్టు హెడ్ మాస్టర్ గారు చిన్నగా అన్నట్టు, పాపం మాటల కంటే మౌనం ఎక్కువ ఈమెలో. లక్ష్మి ఆ రోజు చదవాలన్న పద్యాన్ని మిగతా లైన్లు కలిపేసి వదిలేసింది, తల వంచింది. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి రాగానే తల్లి చూసి అడిగింది, నీ మొహం ఎందుకు సడలిపోయింది పాప? లక్ష్మి ఎప్పుడు చెప్పని బాధ తొలిసారి చెప్పింది. అన్నయ్య మాటలు, తాతయ్య చూపు, మనవాళ్లే మన పక్కన లేరు అమ్మా. మంగమ్మ చేతులు పట్టుకొని నవ్వింది. పాప, దేవుడు మనల్ని చూసేలా ఉండడు, కానీ మనకు మనమే దేవతలు. నువ్వు చదివి ఎదిగితే వాళ్లే నిన్ను చూస్తారు. ఆ మాట లక్ష్మికి మరో తల్లి మంత్రంలా అనిపించింది. లక్ష్మి డైరీలో రాసిన పేజీలో, ఆ రోజు నేను తల వంచాను, కానీ నా మైండ్లో అలేఖ్య మాట తిరుగుతోంది. నీ కల కోసం నువ్వే పోరాడాలి. నేను నాలో దేవుణ్ణి చూడాలి, దానికోసం చదవాలి. లక్ష్మి జీవితం చిన్న స్నేహితురాలని కోల్పోయింది. ఒక చిన్న స్టేజిపై మైక్ ముందే తన గాత్రం ఆగిపోయింది. కానీ తల్లి మాటలు, అలేఖ్య పుస్తకం ఆమె మనసులో చిగురించాయి. ఒక అమ్మాయి జీవితంలో ఇది ఆమె మొట్టమొదటి గెలిచే బాధ. పార్ట్ 8లో ఊరిని డాక్టర్ చెప్పిన నిజం, లక్ష్మి తొలిసారి ఆరోగ్యశ్రీ గురించి ఉన్న రోజు, స్కూల్లో వచ్చే అవకాశాన్ని వదిలేయాలా అనే సందిగ్ధం చూస్తాం. పార్ట్ 8 కమింగ్ సూన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.